ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఆంతరిక సౌందర్యం. అంటే సౌందర్యం అనగానే అందం అని వింటూ ఉంటాం. అందం అనగానే ఈ ప్రపంచంలో చాలా రకాలైన అందాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ చాలా అందమైనది. కానీ అందం అనగానే ఏమనుకుంటామంటే రంగు రూపం మంచిగా ఉంటే అందంగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ అది అసలైన అందమా అంటే ఎవరు ఒప్పుకోరు అది అసలైన అందం అని. అసలైన అందం అంటే అన్ని గుణగణాలతో మంచిగా ఉన్నవాళ్ళే అందమైన వాళ్ళు అని చెప్తాం. అదే ఆంతరిక సౌందర్యం అని చెప్తాం. అయితే ఎవరైనా ఒక వ్యక్తి మనం చూడగానే వాళ్ళ రూపం చాలా బాగుంది, వాళ్ళ ఎత్తు చాలా కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ రంగు కూడా చాలా బాగుంది, అప్పుడు మనం వాళ్ళు అందంగా ఉన్నారంటామా? వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట కూడా చూస్తాం. వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ర్యాష్గా ఉన్నా, వాళ్ళ మాటలో మాధుర్యం లేకపోయినా, కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ ఉన్నా వాళ్ళు అందంగా ఉన్నారన్న మాట మన నోట్లోంచి రాదు. ఎప్పుడు అందమైన వాళ్ళు అని అంటాము అంటే ఎప్పుడైతే వాళ్ళ మాట చాలా మధురంగా ఉంది, వాళ్ళు ప్రతి ఒక్కరితో మంచిగా కలుసుకుని వెళ్ళిపోతున్నారు, ఇలా ఎప్పుడైతే మంచి భావాలతో ఉన్నారో వాళ్ళనే అసలైన అందమైన వాళ్ళు అంటాం. అదే అసలైన ఆంతరిక సౌందర్యం. మరి ఆంతరిక సౌందర్యం గురించి తెలుసుకోవాలి అంటే అసలైన ఆంతరిక సౌందర్యం గల వాళ్ళ యొక్క గుణాలు ఏంటి అంటే, ఒకటి, వారు అందరితో శాంతియుతంగా ఉంటారు. చిన్న చిన్న విషయాల్ని చాలా తేలిగ్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ప్రతి విషయంలోని ఖుషీగా ఉంటారు అనమాట. అన్నిటికంటే అందం ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి, ఎంత అందమైన అమ్మాయి అయినా చూడండి, అలా దిగాలుగా ముఖం పెట్టు కూర్చుందనుకో ఎవ్వరికీ నచ్చరు. అదే ముఖం అందంగా లేదు, రూపం అందంగా లేదు, కానీ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతా మాట్లాడుతున్నారు, చిన్న చిరునవ్వు వాళ్ళ ముఖంలో ఎప్పుడు కనిపిస్తుంది అనుకో ఎవరైనా వెళ్ళి వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడతారనమాట. అంటే అందం అనేది ముఖంలో రూపంలో వీటిలో రాదు, మన యొక్క గుణగణాలలోని మన నడవడికలోని అసలైన అందం అనేది ఉంటుంది. అందుకే చెప్తారనమాట ఏమని అంటే, మన మనసు మంచిగా ఆలోచిస్తేనే అసలైన అందం, మన చేతులతో సత్కర్మలు చేయడమే అసలైన అందం, అలానే మన కళ్ళ ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మీయులని భావంతో చూడడమే అసలైన అందం అని చెప్తారు. అలానే మన నడవడికలో వేరే వారికి దారి చూపించేలా ఉండడమే అసలైన అందం అని చెప్తారు. ఇదే అసలైనటువంటి అందానికి నిర్వచనం అనమాట. అసలైన అందం అంటే ఏంటి అంటే మన మాటల్లో మధురత, ఇవన్నీ అసలైనటువంటి అందం అనమాట. ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము. ఒక ఆమె తను చాలా సామాన్యచాయిగా చాలా నార్మల్గా ఉంటుందన్నమాట. ఆమెకి ఒకటే భావన లోపల ఉంటుంది, ఏమని అంటే నేను అందంగా లేను, అందుకని నేనంటే ఎవరికీ నచ్చట్లేదు, అందుకే నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు, నాతో ఎవరు సరిగ్గా ఉండరు, ఇదే ఆలోచనలతో ఆమె ఉంటుందన్నమాట. అందుకని తన జీవితాన్ని ఎలా జీవిస్తుంది అంటే, నేను అందంగా లేను కనుక నా లైఫ్ కూడా బోరింగ్, నా లైఫ్ కూడా ఏం లేదు, సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, ఏం లేదని తను జీవించడం మొదలుపెడుతుంది. అలా జీవిస్తూ తను చాలా దుఃఖాలలో ఉన్న భావంలోనే ఉంటుందన్నమాట. అలా ఉన్న ఆమె దగ్గరకి ఒక అద్భుతమైన ఒక పుస్తకం చేతిలో పడుతుందన్నమాట. ఏదో ఆధ్యాత్మిక పుస్తకం ఆమె చేతిలో పడుతుంది. అది చదవాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే తన జీవితం మీద దానికి ఇంట్రెస్ట్ లేదు కదా, అది చదవాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎవరో ఫ్రెండ్స్ ఒకసారి ఓపెన్ చేయని పక్కన అనడంలో ఆమె ఏం చేయాలో అర్థం కాక ఏం చేసిందంటే ఆ పుస్తకం పేపర్ ఎలా తెరుస్తుంది, తెరవగానే అసలైన అందం అంటే ఏంటో తెలుసుకోండి అని ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట. ఆ పుస్తకంలో ఉండగానే చాలామంది అనుకుంటారు నేను అందం లేను అని, కానీ అసలైన అందం ఏంటో తెలుసుకోండి అని ఆ పుస్తకంలో చదువుతుంది. చదివి ఇదేదో బాగుందే, చదవాలి తప్పకుండా అని ఆ పుస్తకం ఓపెన్ చేసి చదువుతుందన్నమాట. పరమాత్మకి అసలైన అందమైన వారు ఎవరు అంటే, ఎవరైతే అందరితోని మంచిగా ప్రేమగా మాట్లాడతారో వారే అందమైన వారు, వారితో అందరూ ఇష్టంగా మాట్లాడతారు అని ఆ పుస్తకంలో ఉంటుంది. అలానే ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు అందరికీ సంతోషాన్ని పంచగలుగుతారు, ఇదే అసలైన అందం అని ఆ పుస్తకంలో చదువుతుంది. అలా దానికి చాలా కొటేషన్స్ అందులో చదువుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంది అంటే, నా ఈ జీవితాన్ని నేనే అందంగా చేసుకోగలను, ఎవరో అందంగా చేసేది లేదు, నా ముఖం ఎలా ఉన్నా
దానికి దీనికి సంబంధమే లేదు అని ఆమె మనసులో అనుకుని ఆ సెకండ్ నుంచి లోపల మనసులో భావిస్తుంది అనమాట. నేను చాలా అందమైన దాన్ని, ఎందుకంటే నేను అందరితో ప్రేమగా మాట్లాడగలను అని. అప్పటి నుంచి ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ప్రతి ఒక్కరితోని కలుపుకొని వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు అందరూ కూడా ఆమెని కలుపుకొని వెళ్ళిపోతారు. అందరూ ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలు పెడతారు. తన జీవితం ఎలా మారిపోతుంది అంటే చాలా సంతోషమయంగా మారుతుంది. అప్పుడు దాకా ఆమె జీవితం ఎలా ఉంది అంటే చాలా బాధతోని, ఎందుకు నా ఈ జీవితం ఎప్పుడు చనిపోతే బాగుందని అనుకునే ఆమె ఎలా మారిపోతుందంటే నా ఈ జీవితం చాలా బాగుంది, సంతోషంగా ఉంది, నా ఈ జీవితం చాలా మందికి ఆదర్శవంత జీవితంగా మారిపోతుంది అని సంతోషంగా తను జీవించడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు తెలుసుకుంటుంది అనమాట అసలైన అందము అంటే ఇది అని. అవును, నిజమే, ఇదే అందం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అందరూ నాతో అంతే ప్రేమగా మాట్లాడుతున్నారు, నేను నవ్వుతున్నా, అందరూ నాతో అంతే ప్రేమగా నవ్వుతున్నారు అని ఆ సెకండ్ ఆమె అనుకుంటుంది అనమాట. అసలైన అందం అంటే ఏంటి అంటే మనం ప్రేమగా మాట్లాడడమే అసలైన అందం అని తెలుసుకున్న ఆ రోజు నుండి తన ఆ జీవితాన్ని జీవిస్తుంది. అందుకే ఆంతరిక సౌందర్యము అంటే ఏంటి అంటే మనము చాలా ప్రేమగా వ్యవహరించడమే అసలైనటువంటి ఆంతరిక అందం. ఈ ఆంతరిక సౌందర్యాన్ని మనం పెంచుకునే విధానం ఏంటి అంటే మనం ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుడి విషయాల్ని ఎంతగా తలుచుకుంటామో అంతగా మన లోపల సౌందర్యం పెరుగుతుంది. ఏమవుతుంది అంటే చూడండి, కొద్దిమంది ముఖాలు ఒకప్పుడు ఒకలా ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడి కార్యక్రమాల్లో వాళ్ళు సమయాన్ని గడుపుతారో వాళ్ళ ముఖంలో, రూపంలో కూడా కళ మారుతుందన్నమాట. మనం ఎప్పుడు భగవంతుడి సేవలో ఉన్నా, భగవంతుడి ప్రేమలో మునిగిపోతున్నా, భగవంతుడితో కనెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా మనకి కనెక్షన్ పరమాత్మతో ఉండాలి. పరమాత్మ ఎవరు అంటే శాంతికి సాగరం, ప్రేమకి సాగరం, ఆనందానికి సాగరం, దయాకి సాగరం. ఎప్పుడైతే ఆ పరమాత్మతో కనెక్షన్ ఉంటుందో ఆ పరమాత్ముడు ఎవరు అంటే సచ్చిదానంద స్వరూపుడు, ఎప్పుడు ఆనందమయంలో ఉండేవాడు. ఎప్పుడైతే మన కనెక్షన్ ఆ పరమాత్మతో ఉంటుందో ఆయన రూపం ఎలాంటిది అంటే అందరికి ఇష్టమైన రూపం భగవంతుడి రూపం. ఎప్పుడైతే ఆ పరమాత్మ రూపంతో మన కనెక్షన్ ఉంటుందో మన లోపల ఉన్న ఆలోచనలు, మన లోపల ఉన్న భావాలు అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆలోచనలు, భావనలు మారిపోతాయో అప్పుడు మన రూపం కూడా ఆటోమేటిక్గానే కలగా ఉంటుంది అనమాట. అందుకే చూడండి, కొద్దిమంది ముఖం ఎలా ఉన్నా సరే చాలా కలగా ఉంది అంటారు. అది ఎలా వస్తుంది అంటే వాళ్ళు ఉన్నటువంటి పుణ్యఖాతాన్ని అనుసరించి వాళ్ళ ముఖంలో కళ కనిపిస్తూ ఉంటుంది. అదే మనం భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటే మన ముఖం ఎప్పుడు దేదీప్మాన్యంగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ముఖం దేదీప్మాన్యంగా వెలుగుతూ ఉంటుందో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా అంతే సంతోషం, ఖుషి వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా చూడండి అంటారు, ఒక్కసారి నీ ముఖాన్ని వెళ్ళి అద్దంలో చూసుకో అంటారు. ఎప్పుడు అంటారు? బాగా కోపపడుతున్నప్పుడు ఏమంటారంటే ఒక్కసారి నువ్వు ముఖంలో అద్దం చూసుకో అంటారు. ఏమవుతుంది? ముఖంలోకి వెళ్ళి అద్దం చూసుకుంటే ఎలా కనిపిస్తుంది అంటే కోపంతో ఉన్నప్పుడు ఆ ముఖం చాలా చిరాకుగా కనిపిస్తుంది అన్నమాట. కోపం ఏం చేస్తుందంటే మన ముఖం యొక్క అందాన్నే మార్చేస్తుంది. అదే మీరు శాంతియుతంగా ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ముఖాన్ని అద్దంలో చూసుకోండి, ఎంతో అందంగా మంచిగా కనిపిస్తుంది అనమాట. అందుకే మనం ఎలా ఉండాలి అంటే శాంతియుతంగా ఉండాలి. ఇది ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీ. అసలైన ఆత్మ యొక్క సౌందర్యం ఏంటి అంటే శాంతిగా ఉండటం, ప్రేమగా ఉండటము, అంటే అందరితో ప్రేమగా ఉండటము, మధురంగా మాట్లాడటము, ఇంకా ఏంటి అంటే ఆనందంగా ఉండి అందరినీ ఆనందాన్ని పంచడం. ఇవన్నీ ఆత్మ యొక్క అసలైన సౌందర్య గుణాలన్నమాట. ఆత్మ యొక్క అసలైన క్వాలిటీస్ ఇవి. అందుకే మనం ఏం చేయాలి అంటే మన ముఖంలో, అంటే ఎలా అయితే చూడండి అందంగా తయారవ్వడం కోసం ప్రతి ఒక్కరూ ముఖానికి రకరకాల క్రీమ్స్ వేస్తూ ఉంటారు. అలా మనం ఎప్పుడు మన ఆత్మ కోసం, ఆత్మీక సౌందర్యాన్ని పెంచడం కోసం ఏం చేయాలి అంటే పరమాత్మ స్మృతి అనే క్రీమ్ని ఎవ్రీ సెకండ్ పూస్తూ ఉండండి. మనం ఎంతగా పరమాత్మ స్మృతిలో ఉంటామో ఆ పరమాత్మ క్వాలిటీస్ మనలో కూడా వస్తాయి. ఆ క్వాలిటీస్ ద్వారా మన ముఖం కూడా అంతే దేదీప్యమానంగా కనిపిస్తుంది. ఎలా అయితే చూడండి ఈరోజు ప్రతి ఒక్కరూ లిప్స్టిక్ వేస్తారు ముఖం అందంగా కనిపించాలి అని చెప్పి. మనం ఎప్పుడు కూడా చిరునవ్వు అనే లిప్స్టిక్ మన పెదాలపై ఉంది అనుకోండి, దానికంట అందం ఇంకేది ఉండదన్నమాట. అలానే ఏ విధంగా అయితే చూడండి చాలా రకరకాల ఆభరణాలు వేస్తూ ఉంటారు. ఆ ఆభరణాలు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాము. కానీ మనం అసలైన ఏమేయాలి అంటే ఆభరణాలు, దివ్య గుణాలనే ఆభరణాలు వేసుకున్నట్లయితే మన లైఫ్ కూడా చాలా
బాగుంటుంది. అంటే అందంగా, చాలా అందంగా కనిపిస్తాం. అందుకే చెప్పా కదా, సంతోషంగా ఉండి చూడండి, ఆ సంతోష ముఖం అందరికీ నచ్చుతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఆభరణాలను వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడైతే ఈ ఆభరణాలు వేసుకుంటామో ఎదట వాళ్ళకి కూడా ఆభరణాలు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా మన జీవితంలో మన ఆంతరిక సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి అంటే పరమాత్మని జ్ఞాపకం చేస్తూ మన ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకోవాలి. మనం ఎలా అయితే పెర్ఫ్యూమ్ కొడుతూ ఉంటాం, చాలా వరకు పెర్ఫ్యూమ్ కొడతారు. పెర్ఫ్యూమ్ కొడితే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫ్రాగ్రెన్సీ వస్తుంది. అలా మనం ఏ పెర్ఫ్యూమ్ కట్టాలి అంటే నేను చాలా బాగున్నాను, నాతో ఉన్న వాళ్ళందరూ చాలా బాగుంటారు అనే పెర్ఫ్యూమ్ మనం ఎప్పుడు ధరించాలి. ఎప్పుడైతే మనం ఈ పెర్ఫ్యూమ్ ధరిస్తామో ఎవరైనా బాగోలేని వాళ్ళు మన దగ్గరకు వచ్చినా ఈ పెర్ఫ్యూమ్ స్మెల్తో, అంటే అందరూ బాగుంటారని మన సంకల్పంతో వాళ్ళ సంకల్పాలు కూడా మారుతాయి. నేను బాగుంటాను, నా లైఫ్ బాగుంటుందని వాళ్ళ సంకల్పం మారుతుంది. వాళ్ళ లైఫ్ కూడా మారడానికి ఆధారం మన పెర్ఫ్యూమే అవుతుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఏ పెర్ఫ్యూమ్ పెట్టుకోవాలి అంటే నేను బాగున్నాను, నాతో పాటు అందరూ బాగుంటారు, ఈ యొక్క పెర్ఫ్యూమ్ మనకి ఎప్పుడు ఉండాలి. అలానే మనకి ఎప్పుడు ఈ పెర్ఫ్యూమే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పెర్ఫ్యూమ్ స్ప్రేస్ పెడతాం. అలా మనం ఎలా పెట్టుకోవాలంటే నేను విజయిని, నాతో ఉన్న వాళ్ళందరూ విజయులు, నేను సంతోషం ఉన్నాను, నాతో ఉన్న వాళ్ళందరూ సంతోషం, ఇలా రకరకాల పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటే ఏమవుతుంది అంటే మనము అందులో హ్యాపీగా ఉండగలుగుతాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఆ ఫ్రాగ్రెన్సీని అనుభవం చేసుకోగలుగుతాం అనమాట. అందుకని మనసు లోపల మనం ఇలాంటి సద్భావనల యొక్క పెర్ఫ్యూమ్ని కొడుతూ ఉండాలి. ఇది ఆత్మకి అసలైనటువంటి పెర్ఫ్యూమ్ అనమాట. అలా ఇంకా మనం ఏం చేయాలి అంటే మన జీవితం చాలా మందికి ఏంటంటే స్థూలమైన సౌందర్యము, స్థూలమైన ధనం చూసేసరికి మేమే చాలా గొప్ప వాళ్ళం అయిపోయాం అనుకుంటాం. కానీ అందరూ ఎక్కువగా ప్రపంచంలో చూసేది ఏంటి అంటే ఆంతరిక సౌందర్యాన్ని. ఆంతరిక సౌందర్యం ఉంది అంటే వాళ్ళకి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. 2 పాపలు ఉంటారు. ఆ 2 పాపల పేర్లో ఒకరు వనిత, ఇంకొకరు ఎవరు అంటే సింధు. ఇలా ఇద్దరు కూడా ఉండడం జరుగుతుంది అనమాట. వనజ, సింధు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా స్కూల్కి ఎలా వచ్చేవారంటే స్కూల్లో టైం ప్రకారంగా, క్రమశిక్షణ ప్రకారంగా వచ్చేవారు. స్కూల్లో కూడా వాళ్ళిద్దరు మంచి టాపర్స్ అనమాట. అందుకని స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా వీళ్ళంటే అందరికీ చాలా ఇష్టం ఉండేదన్నమాట. అయితే వీళ్ళిద్దరు అంతే మంచి ప్రేమగా నడుస్తూ ఉంటే అందరికీ చాలా మంచిగా అనిపించేది. వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి అందరూ కూడా చాలా బెటర్, వీళ్ళంతా ఫ్రెండ్షిప్ ఎవరి దగ్గర లేదు అని అనుకునేవారు. అయితే సింధు కుటుంబంలో చాలా వీక్, పేద కుటుంబంలో పుట్టింది. అదే వనజ ఏంటంటే ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్న కూడా చాలా ఉన్నతమైన వారు. ఆ అమ్మాయి ఏది కావాలంటే అది కొనిచ్చేటువంటి స్తోమత కలవాడు. ఆ వనజ కూడా కొంచెం కలర్ మంచిగా అందంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఈ సింధు మాత్రం కొంచెం కలర్లో కూడా సామంచాయి ఉండడం జరుగుతుంది. అయితే ఈ సింధు ఎవరైతే ఉందో వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్ అనమాట. వాళ్ళ మా అమ్మ కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఇద్దరు జీవితాన్ని అలా గడుపుతూ ఉండేవారనమాట. ఈమె స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళ అమ్మ నాన్న అలా నడిపిస్తేనే స్కూల్కి వెళ్ళగలుగుతుంది. తన జీవితం కూడా అలా నడిపిస్తూ ఉంటే రోజు ఆ నాన్న జాబ్కి వెళ్తే, అంటే ఆటో నడపడానికి వెళ్తేనే రోజు గడుస్తుంది, లేకపోతే వాళ్ళకి గడవదనమాట. అలాంటి పొజిషన్లో ఆమె, ఇలాంటి పొజిషన్లో ఈమె ఇద్దరు ఉంటారు. అలా ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్న టైంలో ఒక్కసారిగా వనజకు లోపల ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది అనమాట. ఎవరో ఒక ఆలోచన కలిగిస్తారు. ఈమెకి ఏం ఆలోచన మొదలవుతుంది అంటే సింధు వనజని ఇద్దరు అందరూ పొగుడుతున్న కారణంగా ఏమనుకుంటుంది అంటే సింధు నాతో ఉన్న కారణంగా అందరూ సింధు పేద కుటుంబంలో ఉన్న చామంచాయిగా ఉన్న విలువనిస్తున్నారు. అదే నేను తన్ని పక్కకి వెళ్ళిపోతే అందరూ నాకే విలువనిస్తారు, సింధుకి విలువనివ్వరు. నేనే ఈ మొత్తం స్కూల్ అంతటికీ అందగత్తని నేనే, ఆ స్కూల్ అంతట్లో కూడా ధనవంతురాలైన అమ్మాయిని నేనే అని ఆమెకి ఆలోచన వస్తుందన్నమాట. నా విలువ ఇంకా పెరుగుతుంది అని ఆ సింధుతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తుంది అనమాట. ఎలా అంటే నెమ్మదిగా ఫ్రెండ్షిప్ కట్ చేస్తుంది. కానీ సింధుకి వనజ అంటే చాలా ఇష్టం. వనజతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటుందన్నమాట. అలా చేస్తూ ఉంటే సింధు వచ్చి వనజతో మాట్లాడితే వనజ నువ్వు నేను నీకు ఫ్రెండ్షిప్ కట్ అని వెళ్ళిపోమంటుంది. అయినా కానీ ఆమె ఏమీ అనుకోకుండా వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు వనజ కొంట్లో బాగోకపోతే ఆమె ఏం చేసిందంటే సింధు ఆమెని చూడడానికి దగ్గరికి వెళ్ళి ఆమెకి కావాల్సిన సదుపాయాలు, సహాయం అన్నీ చేస్తుంది. ఒక రోజంతా ఆమెతోనే ఉండి ఫుడ్ పెట్టడము,
పక్కనే ఉండి ఏం చూసుకోవాలో టాబ్లెట్స్ వేయడం ఇవన్నీ చేస్తుంది. చేసిన తర్వాత వనజకు నేను డబ్బున్న దాన్ని అందుకే వచ్చి చేసింది అన్న అహంకార భావం కలుగుతుంది. ఆ అహంకార భావంతో ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్న ధనాన్ని ఇంగో నువ్వు దీనికోసమే కదా చేస్తావు అని సింధుకి ఇస్తుంది. సింధు చిరునవ్వు నవ్వుతూ నాకు నీ ప్రేమ చాలు, నాకు ఇంకేమీ వద్దు అని సింధు సంతోషంగానే తన ముఖాన్ని అలాగే పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు స్కూల్కి వెళ్ళినా కూడా తిని ఇదే విధంగా మంచిగా మాట్లాడదు వనజ. అయినా కానీ సింధు మంచిగా మాట్లాడుతుంది. స్కూల్లో ఏమవుతుంది అంటే మార్క్స్ తగ్గిపోతాయి వనజవి మార్క్స్ తగ్గిపోతే సింధు వెళ్ళి చెప్తుంది మార్క్స్ తగ్గిపోయినాయి, అలా మార్క్స్ తగ్గిపోతే ఇలాగా మంచి మార్క్స్ రావాలి అని వనజతో చెప్తుంది. అయితే అప్పుడు సింధు అనగానే వనజ ఏమంటుందంటే నా గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు వెళ్ళు అంటుంది. అయితే ఒకరోజు స్కూల్లో అందరూ ఒక రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటారు. ఆ టీచర్స్ అందరూ అనుకునేసరికి సింధు వనజ ఇద్దరు కూడా మొత్తం క్లాస్ అందరినీ పెట్టి చూస్తారు భారత్ మాతకి ఎవరు సెట్ అవుతారు అని. అందరినీ సెట్ చేసి చూసి ఎవరు సెట్ అవ్వట్లేదు. వాళ్ళ ముఖంలో ఆ కళ కానీ ఆ చిరునవ్వు కానీ ఎవరిలోని సరిగ్గా కనిపించదు. లాస్ట్ వీళ్ళిద్దరు వంతు వస్తుంది, సింధు వనజ వంతు వస్తుంది. వనజకు కూడా వేసి చూస్తారు, వనజ సెట్ అవ్వదు. లాస్ట్లో సింధుకే మేకప్ వేసి చూస్తారు భరతమాతలాగా. అప్పుడు సింధునే భరతమాతకి సెట్ అవుతుంది అనమాట. అప్పుడు సింధు భరతమాతగా నుంచుంటే అందరూ సింధుని పొగొట్టడం మొదలు పెడతారు. మొదలుపెట్టి సింధుకి బహుమతులు కూడా ఇవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఆ సింధు బహుమతిని తీసుకొచ్చి వనజ దగ్గరికి వనజకి ఇచ్చి ఈ బహుమతులన్నీ నీ వల్లే వచ్చాయి అని చెప్తుంది. అప్పుడు వనజ తన లోపల తను రీకాల్ అవుతుంది అనమాట. ఏమని అంటే అసలైన సౌందర్యము అంటే మన మాటలో మాధుర్యము ప్రేమ ఇదే అనమాట. తను అందరూ ఇష్టపడింది ఎందుకని తను చాలా ప్రేమగా మాట్లాడడం వల్ల, అదేవిధంగా ఆ ముఖంలో ఆ వెలుగు ఎందుకు వచ్చింది అంటే తన ప్రేమగా మాట్లాడడం వల్ల, మంచిగా ఉండటం వల్ల అందరికీ నచ్చింది. అదే అసలైన సౌందర్యం అని ఆమె తెలుసుకుని సారీ నేను ఇప్పుడు దాకా నీతో చేసింది, మళ్ళీ మన ఫ్రెండ్షిప్ కొనసాగిద్దామని ఇద్దరు నార్మల్గా ఫ్రెండ్షిప్ కొనసాగించడం జరుగుతుందనమాట. అంటే మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న మంచి గుణాలని మనం ఉపయోగిస్తూ ఉంటామో అప్పుడే మన సౌందర్యం ఉంటుంది తప్ప మన డబ్బు ద్వారా మనకు అహంకార భావాల ద్వారా మనకి ఎలాంటి అందము రాదు. అందుకే ఈ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తిని ఎప్పుడు ఇష్టపడతారు అంటే వాళ్ళు కేరింగ్ చాలా బాగుంది అంటే ఇష్టపడతారు. అంతే తప్ప వాళ్ళు అందంగా ఉన్నారని ఇష్టపడేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కేరింగ్ బాగున్నా లేకపోతే ఏదైనా విషయంలో పట్టించుకుంటున్నా చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నా ఎవరైనా ఇష్టపడతారు. అందుకని అసలైన ఆంతరిక సౌందర్యము అంటే ఏంటి అంటే చిన్న చిన్న విషయాలని అర్థం చేసుకొని వెళ్ళిపోవడము, ప్రతి చిన్న విషయంలో ఏముంది అని రహస్యాలను తెలుసుకొని వెళ్ళడము, ఇవన్నీ ఆంతరిక సౌందర్యం. ఆంతరిక సౌందర్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ ఆటోమేటిక్గానే నచ్చుతారు. వారు ప్రత్యేకంగా మీరు నచ్చాలి అనే ఆలోచన ఎవరికి ఉండదన్నమాట. ఇదే అసలైన ఆంతరిక సౌందర్యం. మరి ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ సౌందర్యం మనతో పాటు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ ముఖంలో వెలుగు కనిపిస్తుందో వేరే వారికి కూడా మేము కూడా ఇలా ఉండాలి అనే విధంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకోవాలి అంటే మనం ఆధ్యాత్మిక విషయాలను ఏం చేయాలి అంటే చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు చదవడం వల్ల మనకి ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూడండి గౌతమ్ బుద్ధుడు కావచ్చు, మీరా భక్తి చూడండి, ఇలా ఎవరైనా మంచి మంచి పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవించారనే విధానం మనకి తెలుస్తుంది. వాళ్ళు జీవించిన విధానం మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా జీవించాలి అని అనిపిస్తుంది. అప్పుడు మనం ఆ విధంగా జీవించడం మొదలు పెడతాం. అప్పుడు ఆ విధంగా జీవించడం మొదలు పెట్టినప్పుడు మన ముఖంలో ఆ వెలుగు ఆటోమేటిక్గానే వస్తుంది. ఆ వెలుగు ద్వారా ఏమవుతుంది, వేరే వారికి కూడా మనల్ని చూసి ఆ విధంగా జీవించాలి అని అనిపిస్తుంది అనమాట. అందుకని ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకోవడానికి అసలైన ఆధారం ఏంటి అంటే ఆధ్యాత్మిక విషయాలను వినడం, చదవడం మరియు వినిపించడం. ఎంతగా మనం ఆధ్యాత్మిక విషయాలు వినిపిస్తామో అంతగా మనలో కూడా క్వాలిటీస్ పెరుగుతాయి. ఎందుకని పెరుగుతాయి అంటే మనం ఎదుట వాళ్ళకి ఈ విషయాలు వినిపించేటప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. ఏమని అంటే నువ్వు అలా లేవు కదా ఎలా చెప్తున్నావు అని అంటారు.
ఆ భయంతోనైనా మనం ఆధ్యాత్మిక విషయాలు వినిపించేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఆ విధంగా జీవించి తీరాలి అనే లోపల భావన కలుగుతుంది. ఆ లోపల భావన కలగడం వల్ల మనం ఆ విధంగా జీవించడం మొదలు పెడతాం అన్నమాట. అలా జీవించడం మొదలు పెట్టడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ సంతోషమే మన ముఖంలో ఇంకా అందాన్ని పెంచడం జరుగుతుంది అనమాట. అందుకే అసలైన అందము అంటే ఏంటి అంటే ఇవే శాంతియుతంగా ఉండడం, ప్రేమగా మాట్లాడడం, ఆనందంగా ఉండడం, ఇదే అసలైనటువంటి అందం అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆంతరిక సౌందర్యాన్ని మనం ఎంతగా పెంచుకుంటామో అంతగా మన జీవితం ఉన్నతిలోకి వెళ్తుంది. మనతో ఉన్న వాళ్ళందరి జీవితం కూడా అంతే ఉన్నతిలోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక విషయాల ద్వారా ఎంతగా ఆంతరిక సౌందర్యాన్ని పెంచుకోవాలో అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఆంతరిక సౌందర్యం వల్ల ఎలాంటి లాభాలు పొందుతామో మనం తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.